రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం చౌదర్పల్లి గ్రామంలో శ్రీ హరిహర దివ్యక్షేత్రం ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా మే 28, 2024 మంగళవారం నుండి మే 30, 2024 గురువారం వరకు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి ఆశీస్సులతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుండి వేద స్వస్తి మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం, గోపూజ, గజారోహణం, రక్షాబంధనం, అఖండ దీపాలతో ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆంజనేయ స్వామివారికి విశేషంగా అభిషేకాలు, సింధూర అర్చన, ఆరాధనలు జరిపించారు. యజ్ఞం, అగ్ని ప్రతిష్ఠా హోమం, గణపతి హోమం, ఆంజనేయ స్వామి హోమం, నవగ్రహ హోమం జరిపించారు. ఆంజనేయ స్వామివారికి విశేషంగా ప్రతి ఇంటి నుండి తమలపాకులు తీసుకుని వచ్చి ఆకుపూజ, నాగవల్లి దళార్చనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామాన ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు జరుగుతుండడం శుభ సంకేతమని, ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గుడి నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించడంలో నేను కూడా భాగస్వామిని అవుతానని గ్రామ ప్రజలకు, ఆలయ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. రాబోయే సంవత్సరం గుడి ఆవరణలో షెడ్ నిర్మాణం జరిపించి పూజా కార్యక్రమాలను అందులోనే చేద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిహర క్షేత్రం ఆలయ కమిటీ సభ్యులు, చౌదర్పల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చౌదర్పల్లి గ్రామంలో మీరు ఇంత చక్కగా ఈరోజు నిజంగా మా తల్లులందరూ దేవాలయంలో వచ్చి పూజ చేసుకుంటున్నారంటే మీ అందరి భక్తిని భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నీ చివరిగా ఎక్కడ చెప్పినా మనం దేవునికే చెప్పుకుంటాం. కాబట్టి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఇప్పుడే మన శర్మ గారు చెప్పినారు. శర్మ గారు కూడా హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవాన్ని చేస్తుంటారు. ఎన్టీవీలో ఉండేటువంటి చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవాన్ని ప్రపంచమంతా చూస్తుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, దేశమంతా చూసేటువంటి కోటి దీపోత్సవం చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. అంటే మనందరి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చేటువంటి భగవంతులే మనల్ని కాపాడాలని కోరుకుంటాం. కాబట్టి మన పిల్ల పాపలు చల్లగా ఉండాలనుకుంటాం, వాళ్ళ చదువులు రావాలనుకుంటాం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. ఏది కావాలన్నా మనం చివరిగా కోరేది భగవంతునే. అందుకే ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మన గ్రామాలలో అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మనందరినీ కూడా భగవంతుడు, అందుకే పట్టణ ప్రాంతాల్లో కష్టాలు ఎక్కువ, గ్రామీణ ప్రాంతాల్లోనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి మన గ్రామాలను వదిలి హైదరాబాద్ పోతే అంత సుఖంగా ఎవరు ఉండరు. గ్రామాలలో ఉండే వాళ్ళే కష్టమైనా నష్టమైనా ఆరోగ్యంగా మనం అందరం చల్లగా ఉంటామనేటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, నా వంతు మీరందరూ నన్ను ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మన జరిగిన విషయాల్లో కల్పించారు. నిజంగా మీరందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఇక్కడ ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి నేను తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి, హైదరాబాద్ నగరానికి ఆమడ దూరంలో మనం ఉన్నాం. సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలను తీర్చడంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మేము ముందు నుంచి చెప్పిన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అన్నాం. అయ్యిండు, భగవంతుడు ఆశీర్వదించండు. కాబట్టి మీ అందరి యొక్క సమస్యలను అంచెల వారీగా తీర్చేటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ చౌదర్పల్లి గ్రామ సోదరులకు, సోదరిమణులకు పేరు పేరున మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ ఈ దేవాలయ నిర్మాణంలో ఇప్పుడు నరసింహారెడ్డి గారు అడుగుతున్నాడు ఇక్కడ దేవాలయంలో షెడ్ కావాలని. తప్పకుండా నా వంతుగా నేను నా వంతు ఎంత బాధ్యత నాది. వచ్చే సంవత్సరం ఈ షెడ్డు కిందనే చేసే విధంగా నేను తప్పకుండా మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపిస్తానని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు చౌదరిపల్లిలో
మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది ఈ దేవాలయంలో ప్రతిరోజు ఈ భగవంతుని సేవలో పనిచేస్తున్నారు. ఈ యొక్క ఆలయ కమిటీ, దేవాలయ కమిటీ మిమ్మల్ని అందరినీ మనందరితో పాటుగా మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడమని నేను భగవంతుడిని కోరుకుంటూ, ఏది ఏమైనా మీకు ఇక్కడ ఉండేటువంటి సమస్యల పరిష్కారంలో నేను భాగస్వామిగా ఉంటానని చెప్పి తెలియపరుచుకుంటూ, ఇక్కడ ఉండేటువంటి పంతులు గారు కూడా శాస్త్రోక్తంగా మీరు చేస్తున్నారు. మన గ్రామాలలో, హైదరాబాద్లో మీరు ఎంత పెద్ద ఎత్తున చేసినా మన గ్రామాల్లో ఉండేటువంటి మనమంతా ఊళ్ళల్లో పుట్టినాం, ఊళ్ళల్లో పెరిగినాం కాబట్టి ఊళ్ళను ముందుగా చల్లగా చూసుకోవాల్సిన బాధ్యత పంతుల మీద కూడా ఉంది, మా మీద ఉంది, అందరి మీద ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే మన భగవంతుడు చల్లగా చూడాలి, ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వానికి కూడా మీరందరూ కూడా మద్దతుగా ఉన్నారు. తప్పకుండా మన ఇబ్రాహీంపట్నం హైదరాబాద్ నగరానికి ఎంత దగ్గర ఉందో అంత అభివృద్ధి చేయడానికి నా శక్తివంతం లేకుండా నేను కూడా కృషి చేస్తానని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత సంవత్సరము మా చౌదరపల్లి గ్రామంలో నూతనంగా ఆలయాన్ని నిర్మించుకున్నాము. అటు సందర్భంగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మొదటి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము 3 రోజులుగాను ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. చిన్న పెద్ద అందరు ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అందరూ కూడా దేవాలయానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కావున ఇంకా ఈ రోజే కాదు, రేపు ఎల్లుండి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే 28వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 29, 30 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. రేపు కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఉంది. ఈ ఛానల్ తరఫున అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టున్న మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ మా గ్రామ ప్రజలతో పాటు గౌరవ మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మల్లె రంగారెడ్డి గారు ఇచ్చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఊరు ప్రజల అందరి సహకారంతో పోయిన సంవత్సరం శివుని గుడి, పార్వతి అమ్మవారి గుడి పెద్ద మొత్తంలో మంచిగా గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ 1 ఇయర్ ఒక సంవత్సరం సందర్భంలో, వార్షికోత్సవం సందర్భంలో ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా ఊరికి అన్ని విధాల సహకారం చేస్తామని మా రంగన్న గారు హామీ ఇచ్చి వెళ్ళినారు. ఆయనకు ధన్యవాదాలు. సంవత్సరము నూతనంగా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం కానుంది. ఈ సమయంలో ఈరోజు అనగా 28 మంగళవారం రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈ యొక్క కార్యక్రమానికి హంపి శ్రీ 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 జగద్గురు హంపి పీఠాధిపతి అయినటువంటి విద్యానంద భారతి స్వామిజీ గారు వచ్చారు. అదేవిధంగా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులైనటువంటి మాలరెడ్డి రంగారెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎంతో బిజీగా ఉన్నటువంటి వారి రాజకీయ జీవితంలో టైం కల్పించుకొని మేము పోయినంత మాత్రాన్ని మాకు టైం ఇచ్చి వారి సమయాన్ని ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, గ్రామ సమీపంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
జిల్లా